నక్సల్బరీ ఉండేదేంది ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, ప్రభుత్వ వ్యవస్థలను కాపాడాలి, సామాన్య ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఒకటుంటది. బట్ ఇలా హైదరాబాద్ లాంటి నగరాలలో ఎన్నో ప్రభుత్వ భూములున్నాయి. ఇప్పుడు దాన్ని విపరీతంగా వేలమేసేసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 22 నెలల్లో ఆల్మోస్ట్ కొన్ని వేల ఎకరాలు ఇప్పటికే అమ్మకానికి పెడతా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరైనా సరే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. నీకు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి ప్రభుత్వం పెడతా అంటే ప్రజలకు పెడతా అంటే కుదరదు. అసలు వీళ్ళు ప్రజలకు పెడుతుంటే బాధ లేదు కానీ అదే అసలు వీళ్ళు అదే కమిషన్లకు అదే. సంబంధించి దాంట్లో నడుస్తుంది మరి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైతలేదు. ప్రజలకు పెడితే ఎవరికి ప్రజలకు రైతు బంధు ఇవ్వలేరు, పెన్షన్ ఇవ్వలేరు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు, కొత్త ప్రాజెక్టులు కట్టలేరు, లేదు. ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేదు. ఎందుకంటే నువ్వు కాళేశ్వరం ఆన్ చేస్తే మోటార్ అది కరెంటు ఖర్చు దాకా లేదు, రోడ్లు సరిగ్గా లేవు. ఇక నీకు ఏముంటే స్కూల్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, హాస్పిటల్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఇక నీకు మరి మీకు వచ్చిన పైసలు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ పెరిగిందని చెప్తారు కదా. రెవెన్యూ పెరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మీరు ప్రజలకు అయితే కనపడతలేదు కదా. ప్రజలకు పెన్షన్ సరిగ్గా వస్తలే, వాళ్ళ కరెంటు సరిగ్గా వస్తలేదు, ఏది లేదు కదా. నువ్వు పంట కూడా సరిగ్గా కొనకపోతే పంట కొనడానికి మళ్ళీ లిమిటేషన్ పెడుతుంది, 3 లక్షల కోట్ల అప్పులు. మరి ఏం చేస్తారు? దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఏంటంటే ప్రజల్లో ఈ చర్చ జరగవద్దు, ఇటువంటి మేము చర్చ జరగొద్దని ఇవన్నీ ముందర వేసేసుకొని ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఏదో టైం పాస్ చేసి ప్రతిపక్షాలను వేధించాలి. ఎవడు మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ని టార్గెట్ చేసిండ్రు. రేపు నేను మాట్లాడితే నన్ను ఏం చేస్తారో అని ఒక భయాన్ని కల్పించాలి. అదే ఉద్యోగం అదే చెప్తున్నా. ఉద్యమం నుంచి వచ్చింది సమైక్యాంధ్ర టైంలోనే ఎవరికి లొంగకుండా సింగిల్గా కేసీఆర్ గారు నడిపించిన పార్టీ. ఆ టైంలో మనందరం కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం. సో అది ఎవరికో భయపడి వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏమన్నా ఈ ఫార్మా ఇరేస్తోని కేటీఆర్ గారిని లోపలేసి కార్యకర్తలని డిమోల్ చేస్తాం వాళ్ళు అనుకునేమో. ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఇంకా కసిగా పనిచేస్తారు కార్యకర్తలు. మా దగ్గర వచ్చి మనం పనిచేసారు కదా జూబ్లీస్ కోసం కూడా, అంతే కసిగా రేపు పని చేసుకుంటారు, పార్టీ నిలబడతారు. వాళ్ళు ఏంటంటే పార్టీని మొత్తం డిస్మెంటల్ చేయాలనే కోరిక వాళ్ళు ఇద్దరికి ఉంది, కాంగ్రెస్కు బీజేపీకి. అది సాధ్యం కాదు. రైట్. మామూలుగా తెలంగాణలో మార్పు కోరుకుర్రు, ఆందోళన కూడా ప్రజలు మార్పు కోరుకుర్రు. ఎట్లా జరుగుతుందని అభివృద్ధి? మరి మా మంత్రి గారు అడ్రస్ ఉండరు, అక్కడ ఉండరు. అదేంది ఉండరు ఆయన ఎప్పుడు, అంతే గెలిచేంత వరకు. ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఎవరికన్నా అందుబాటులో ఉండదు, అక్కడ ఉన్నప్పుడు మరి ఏడుంటారు. ఆయన ఎక్కువ ఉంటాడు అనేది ఆయనకే తెలియాలి. మరి ఆయన కానీ నాకు తెలిసి ఆయన పిఏలకు కూడా తెలియదు ఎక్కువ ఉంటాడు అనేది, వాళ్ళ అంశాలకు కూడా తెలియదు పాపం. ఎందుకంటే చాలా మంది కలుస్తుంటారు కదా. ఏందా నేను బనాయిస్తాడు, ఏందా మీ సార్ ఏమన్నా ఏడున్నాడు ఓ సారు పోయి కలిసామంటే కలిస్తే కలుస్తాడన్నా, ఈడ కలుస్తామన్నా సార్ పిలిచినప్పుడే పోవాలి. ప్రజలకేడా ప్రజల పాడా ఇప్పటిదాకా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయలే. ఒకసారి మీరు పోయి వీడియోస్ తీయండి ఒకసారి. క్యాంప్ ఆఫీస్ గాడిదలు కట్టేది ఇప్పుడు. అది గాడిదలు పందులు వచ్చి క్యాంప్ ఆఫీస్ లో పడుకుంటాయి ఇప్పుడు. ఆడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇప్పటిదాకా క్యాంప్ ఆఫీస్ పోలేదు. ఆయన రాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. అట్లా మరి ప్రజలకు అందుబాటులో ఉండకపోతే మరి ఎట్లా రేపొద్దున? అటువంటి క్యారెక్టర్ మొదలుంది ఆయనకు. ముందు మామూలుగానే అంటారా మరి? నిజంగా అంటారు, ఎందుకు మీకే చెప్పాలి. నేను నాది వేరే నియోజకవర్గం కాబట్టి నాకు సంబంధం లేదు, అది జర్నలిస్ట్ మనం ప్రతి దానికి రావడానికి లేదు. ఎందుకు ఆయన దళిత రెడ్డి అంటారు ఎందుకు? ఆయనకు అటువంటి పోకడు ఉంటుంది, కూర్చోకటే ఉంటుంది అంతే. కూర్చు అది నేను ఎలక్షన్ టైంలో బాగా నేను ప్రచారం చేస్తానికి ఏం చేసిండు, ఓ 5-6 కుర్చీలు వేసి వీడియో తీసి ఓ మనిషిని తీసి 5-6 మందిని కూర్చోబెట్టి వీడియోలు పెడుతుండే. ఇక మా సార్ మారిపోయిండు అని పాప మా వాళ్ళు చెప్పాలి తెలుసుకున్నారు. మా సార్ మారిపోయిండు అంటే వాళ్ళు కూడా పాప మస్తు ఒట్టే విషయం, మస్తు కష్టపడ్డారు. కాంగ్రెస్ కసికొద్ది కష్టపడ్డారు పాప. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం దిక్కు లేకుండా పోయింది. వాళ్ళ కార్యకర్తలకు కూడా మంత్రి కదా, రాష్ట్రం కేబినెట్ లో ఒక మంత్రి కదా. ఒక మంత్రి అన్నప్పుడు ప్రతిపక్షంలో అయినా అధికార పక్షంలో అయినా బాధ్యతగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలని తెలుసుకోవడానికన్నా కనీసం వినడానికైనా ఉండాలి. ఆ వినే ఓపిక ఆయనకు లేదు. ఓన్లీ డబ్బులు సంపాదనే ఒకటే ఆయనకి ఇప్పుడు లక్ష్యం. ఇప్పటికే కోట్లు 100 కోట్లు సంపాదించదు. మంచి శాఖ, వైద్య శాఖ, ప్రతి దాంట్లో కూడా దేనికి కూడా పైసలు లేని పని చేయడం అని చెప్పి వాళ్ళ మనిషి చెప్తుంటారు. మా సార్తో పని ఉట్టికేం కాదన్నా, ఏదైనా కూడా ఉంటుందని చెప్పి పర్సంటేజ్ బాగుంటాయి. అది మొన్న ఆ ల్యాండ్ గార్డ్ మేము కూడా పోతుంది కదా, పటాన్చర్ పక్కన 300 ఎకరాలు ఏదో కబ్జా పెట్టే ప్రయత్నం జరిగిండు. బహుశా లోపల కబ్జా పెడుతున్నట్లే ఉన్నారు. అందుకే నువ్వు ఇక్కడ మీడియాలో కనబడుతున్నా. ఎక్కడ ఇంతకు ముందు అంటే ఇప్పుడు చాలా సైలెంట్ గా సంపాదించుకుంటుండు. ఇంకా ఆయనకి ఏందన్న ఎన్నో సార్లు డిప్యూటీ సీఎం దాకా చేసిన అయినా కూడా మరి సంపాదించాడు కదా. రేపు మళ్ళీ పైసలు పెడితేనే గెలుస్తామన్నది ఆయనది.
ఇది పైసలు పెట్టాలి, గెలవాలి, రేపు 50 కోట్లు 70 కోట్లు పెట్టాడు మొన్న, రేపు ఇంకా 100-200 కోట్లు సంపాదించుకోవాలి, అంతే. ఎలక్షన్ పెట్టాలనేది కోరిక. రైట్. ఈ ఒక్క విషయం మీద నాకు క్లారిటీ అలాగే కంక్లూడ్ చేస్తా. ఈ 5 ఏళ్లలో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం పనులు చేసిర్రు, ఆయన 23 నెలల్లో ఏం పని చేసిన దాని మీద ఒక రోజు మీ ఆందోళనకు వచ్చేసి నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మీరు దానికి సహకరిస్తారా? తప్పకుండా మీరు రండి. 5 ఏళ్ల కాలంలో నేను ఏం చేసిన అనేది మీ ఇష్టమైన విలేజ్ ఎంచుకోండి. రైట్, నేనే ఎంచుకుంటా. మీరు ఏ విలేజ్, ఆ విలేజ్ లో మేము సరే, చేసిన దామోదర్ రాజనరసింహ ఊరే ఆ, ఎంచుకుంటా. ఆయన ఇంకో అదే విలేజ్ లో దామోదర్ రాజనరసింహ ఏం చేసినామో తెలుసుకుంటా. తెలుసుకొని మీరు చేయండి, రైట్. 100% చేయండి. ఎందుకంటే దాని మీద ఖచ్చితంగా షార్ట్ కూడా వేస్తా దీన్ని. 100% నేను రెడీ ఉంటా. దీనికి మన శిఖర్ నేను ఎమ్మెల్యేగా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, అవును, ఎమ్మెల్యే అంతే. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. 2 ఏళ్ళు నాకు కరోనా పోయింది, 3 ఏళ్ళు. 2 ఏళ్ళు కరోనాకు పోయింది. కరోనా తర్వాత పైసలు లేవు. అయినా కూడా నేను ప్రతి గ్రామానికి మినిమం ఒక 50 లక్షల డబ్బులు ఇప్పించడం, కేసీఆర్ గారితో మాట్లాడి ఏదో HDF CDPనో ఏదో రకంగా ఇచ్చి నేను సీసీ రోడ్లు, ప్రతి ఊరికి నల్లాలు అన్నీ నేను ఏర్పాటు చేసిన. ఇప్పుడు మంత్రి అయ్యారు, అట్లాగే కొన్ని రోడ్స్ శాంక్షన్ చేపించిన. సరే సాంక్షన్ తర్వాత ఎవరు కొబ్బరికాయ కొట్టినా కూడా తెలుస్తుంది అన్న నీకు ఆడ. కొన్ని రోడ్ శాంక్షన్ అవి చేపించిన. ఉంటాయిగా. అప్పుడు మేము శాంక్షన్ చేపించిన రోడ్లను కోడ్ మూలంగా చేయలేకపోయినాం, కొన్ని రోడ్లు చేసినాం. అవునులే. ఇప్పుడు ఆ రోడ్లను అదే ఎస్టిమేషన్ డబ్బులు చేసేసి మళ్ళీ శాంక్షన్ చేయించాం. అది ఎప్పుడు అయినా కూడా ప్రారంభోత్సవం ఏదైతే ఉంటది. చేసిండు. సరే, అయినా కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు డిసెంబర్తో అవును, ఒక్క రోడ్డు కూడా స్టార్ట్ కాలేదు. స్టిల్ మంత్రి కదా, మరి చలో ఆయన మంత్రి కదా, మరి ఎందుకు స్టార్ట్ కాలేదు? ఎప్పుడు రమ్మంటారు రేపటి? నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు చిటికలు వేసారు కదా, మరి మంత్రి అంటాడు 2 ఏళ్ళు అయింది కదా, ఏం వీక్తున్నాడు? చేయాలి కదా మరి. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అయినా సరే నేను చేసి చూపెట్టినా. నువ్వు మంత్రి అంటోడికి చేతన లేదంటే అర్థమైంది, ఏం చేస్తున్నట్టు? ప్రజలకు అందుబాటులో ఉండాలని అంటున్నారు కదా. నువ్వు డెవలప్మెంట్ చేయాలి కదా. అసలు ఆ రోడ్ల మీద పోతుంటే అసలు ఎంతమంది బూతులు తిడుతుంటారు.